నిన్న ఏరా కనిపించలేదు, అడుగునిక రాలేదా? లేదురా రాలేదు. ఏరా ఎందుకు రాలేదు? మా మేనమామ వాళ్ళ ఇంటికి ఊరికి పోయిందిరా. అవునారా? ఎప్పుడొచ్చినావురా? ఉదయం వచ్చానురా. మా మామ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసారా? ఏం జరిగిందిరా? నేను ఈ రోజు ఊరికి వస్తానని నిన్న నన్ను షాపింగ్ కు తీసుకెళ్లారా మా అత్త మామ. మరి ఏం కొనిచ్చారా నీకు? డ్రెస్ కొనిచ్చారా నాకు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంటికి వచ్చామురా. ఆ ఇంటికి వచ్చాక మా అత్త బీగం తీస్తామని పర్సుల బీగాల కోసం వెతికిందిరా. మరి లేవారా? లేదురా, ఎక్కడో జారిపోయినట్టున్నాయి, కనిపించలేదు. మరి ఏం చేశారా రాత్రంతా? ఇప్పుడు మా అత్త పక్కింటికి వెళ్ళి టార్చ్ లైట్ తెచ్చిందిరా. బీగాలు కనిపించని దానికి టార్చ్ లైట్ తో ఏం పనిరా? వీధి లైట్లు కూడా పడలేదురా, చీకటిగా ఉంది. అయితే టార్చ్ తెచ్చి ఏం చేస్తారు? ఏం చేస్తారని నేను కూడా చూస్తా ఉన్నానురా. ఏం చేస్తారా మీ అత్త మామ? రాయి తీసుకొని వచ్చిందిరా మా అత్త. రాయి తీసుకొచ్చిందా? అవునరా. టార్చ్ లైట్ మా మామకి ఇచ్చి పట్టుకోమని చెప్పింది. మరి మీ మామయ్య పట్టుకున్నారా టార్చ్ లైట్? పట్టుకున్నారా. చాలా సేపు రాయితో కొట్టి కొట్టి విసుగు పుట్టి బీగం ఓపెన్ కాక మా అత్తకు అలసట వచ్చేసిందిరా. అయ్యో పాపం, అంతసేపు రాయితో బీగాన్ని కొట్టి చేసే లోపల అలసిపోయింటది. అప్పుడు ఏం చేస్తుందిరా మీ అత్త? మా అత్త కోపం వచ్చి మా మామయ్యతో ఇంతసేపు నేను తిప్పలు పడతా, బీగం రావడం లేదు, ఏమైనా సాయం చేస్తామని కూడా లేదా మీకు అని అడిచిందిరా. అవునా? మరి మీ మామయ్య ఏమన్నారు? మా మామయ్య రాయి నాకు ఇలా ఇవ్వు, నేను బీగం పగలగొడతాను, నువ్వు టార్చ్ పట్టుకొని లైట్ వెయ్యి అన్నారా. అవునా? మరి అప్పుడు టార్చ్ లైట్ అయితే మీ అత్త పట్టుకొని చూపించింది వెళ్తురు. అవునరా. మా మామయ్య ఒకే దెబ్బ కొట్టగానే బీగం తాళం ఓపెన్ అయిందిరా. మా మామయ్య అప్పుడు మా అత్త పక్క చూస్తూ, చూసావా నువ్వు ఎన్ని ఏట్లు కొట్టా గానీ తాళం ఓపెన్ కాలేదు, నేను ఒక్క ఏటు కొట్టానే ఎలా ఓపెన్ అయిందో తెలుసా అన్నారా. అవునా? మరి మీ అత్త ఏమనిందిరా? అత్తకు బాగా కోపం వచ్చిందిరా. మా అత్త ఏమనింది తెలుసారా? ఏమనిందిరా? టార్చ్ పట్టుకునేది కూడా నీకు తెలియలేదు, ఎలా పట్టుకున్నానో నన్ను చూసి నేర్చుకోండి అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయిందిరా. అలా అనిందా? ఇప్పుడు మా మామయ్య మొహం చూడాలిరా, బిక్క మొహం వేసుకొని చూస్తున్నారా మా అత్తను.